హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ అందరూ అడుగుతున్నారు ప్రతిరోజు పెట్టొచ్చుగా వీడియో అని చెప్పి. నాకు ఆల్టర్నేట్ డేస్ పెట్టడానికే అవ్వట్లేదు. ఏమనుకోవద్దబ్బా, రోజు అయితే అసలు అవ్వట్లేదు పెట్టడానికి. అండ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్న ఈ వీడియో ఏదైతే ఉందో ఇది కూడా నిన్న పెట్టాల్సింది, బట్ నాకు అవ్వక కుదరక ఈరోజు పెట్టాల్సి వస్తుంది అనమాట. సరే, ఇంతకీ వీడియో ఏంటి అనేది చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఇంతకీ వీడియో ఏంటంటే, ఇవాళ నేను 3 స్నాక్స్ 3 లడ్డూలే చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకటైతే వెయిట్ లాస్కి యూజ్ అయితే, ఒకటి స్కిన్కి మంచిది, ఒకటి హెయిర్కి మంచిది. అట్లా యాక్చువల్లీ 3 యూజ్ఫుల్. 3 వెయిట్ లాస్కి యూజ్ అవుతాయి, 3 స్కిన్కి మంచిదే, 3 హెయిర్కి మంచిదే. కాకపోతే థంబ్నెయిల్ కూడా పెట్టడానికి బాగుంటుంది కదా, జుట్టు కోసం ఒకటి, చర్మం కోసం ఒకటి, బరువు కోసం ఒకటి అని చెప్పి. సో ఆ కాన్సెప్ట్తో నేను 3 హెల్దీ వెయిట్ లాస్ స్నాక్స్ లడ్డూలు చూపించబోతున్నాను. చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు తినొచ్చు, జుట్టు ఊడిపోతుంది అనుకుని, జుట్టు మంచిగా పెరగాలనుకునే వాళ్ళు తినొచ్చు, హెల్దీగా ఉండాలనుకునే వాళ్ళు కూడా తినొచ్చు. అలాంటి ఒక 3 స్నాక్స్ అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అవి వెంటనే చూడండి, చూసి మీరు చేయండి, చేశాక ఎలా వచ్చాయో నాకు చెప్పండి. తప్పకుండా టేస్ట్ని ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే వీడియో చూసేయండి. ఫస్ట్ లడ్డు అయితే అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అలాగే నువ్వులతో చేస్తుంది. మీరు కాంబినేషన్ ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే అవిసె గింజలు ఇంపార్టెంట్ అనమాట. దీనికి నేను ఒక 1/2 టీ స్పూన్ అలా నెయ్యి వేసుకొని ప్యాన్లో 1 కప్పు అంటే మీరు ఏ కప్పుతో అయితే ఇవి తీసుకుంటారో బెల్లం కూడా దాంతోనే మెజర్ చేసుకోండి. కప్పు తీసుకుంటారా, గ్లాస్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట. సో నేనైతే కప్తో మెజర్ చేస్తున్నాను. 1 కప్పు నువ్వులు, తెల్ల నువ్వులు, అలాగే 1 కప్పు ఫుల్ అవిసె గింజలు తీసుకున్నాను. సో ఆ నేతిలో ఈ అవిసె గింజలు అలాగే నువ్వులు వేసి బాగా వేయించుకోవాలి. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే అవిసె గింజల్లో కూడా మన జుట్టుకు కావాల్సిన వైటమిన్స్, ప్రోటీన్స్, ఏదైతే ఒమేగా ఫ్యాట్స్ కానీ ఏవైతే ఉన్నాయో జుట్టుకు ఆరోగ్యాన్ని కలుగజేసే న్యూట్రియంట్స్ అన్నీ అవిసె గింజల్లో బాగా ఉంటాయి. అలాగే జుట్టుకు కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా జుట్టు ఊడుతుంది. ముఖ్యంగా డెలివరీ అయ్యాక ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి కాల్షియం డెఫిషియన్సీ వల్ల హెయిర్ లాస్ బాగుంటుంది. సో ఇలాంటివి తింటే చాలా మంచిది. అవి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత బాదం, ఒక 1/2 కప్పు బాదం తీసుకున్నాను. ఈ బాదం ప్లేస్లో మీరు కావాలంటే వాల్నట్స్ అయినా తీసుకోవచ్చు, బట్ బాదం బాగుంటుంది ఫ్లేవర్. ఈ అవిసె గింజలకి కొంచెం ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఉంటుంది, అది అందరికీ నచ్చదు అనమాట. అందుకని చెప్పి బాదం అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. అవి కూడా వేయించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 1 కప్పు బెల్లం, ఏ కప్పుతో అయితే మనం నువ్వులు అవి మెజర్ చేసుకున్నామో అదే కప్పు అనమాట. దాంతో 1 కప్పు బెల్లం, అలాగే దాంట్లో 1/4 కప్పు నీళ్లు పోసుకొని మనకి బెల్లం కరగాలన్నమాట. నేనైతే మీకు మెజర్మెంట్ కోసం చూపిస్తున్నాను, కానీ నేను 3 టైప్స్ ఆఫ్ లడ్డు ఒకేసారి చేశాను. సో కాబట్టి 3 టైప్స్ ఆఫ్ లడ్డూకి సరిపోను పాకం నేను పెట్టుకున్నాను. బట్ ఈ ఒక్క పర్టికులర్ లడ్డూకి అయితే చెప్తున్నా కదా, 1 కప్పు బెల్లం, 1/4 కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగి కొంచెం మరి నీళ్ళలాగా లేకుండా కొంచెం చిక్కబడితే చాలు. సో ఇప్పుడు ఈలోగా ఇవి చల్లారిపోతాయి అన్నమాట. చల్లారిపోయిన తర్వాత ముందు బాదం తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని. దాంట్లోనే ఈ అవిసె గింజలు నువ్వుల మిక్స్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మనకి నెయ్యి అనేది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చాలామందికి డౌట్ రావచ్చు, నెయ్యి వేసుకుంటే వెయిట్ లాస్కి ఎలాగా వాటికి అని చెప్పి. ఏం కాదు, నెయ్యి తినొచ్చు, కాకపోతే లిమిటెడ్గా తినాలి. సో అది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 4 యాలకులు కూడా వేసాను నేను. వేస్తే ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయిపోయినాక చూడండి, ఇలా మనకి నువ్వుల వల్ల ఆయిల్ వస్తుంది అనమాట. కొంచెం ఆయిలీగా ఉంటుంది, చేతికి కూడా ఆయిల్ అంటుకుంటుంది. ఎందుకంటే నువ్వుల్లో సహజంగా నూనె ఉంటుంది కదా, చాలా మంచిది జుట్టుకి, నడుము కూడా చాలా మంచిది, బోన్స్కి కాల్షియం తీసుకుంటే. సో నార్మల్గా ఒక హెయిర్ కోసం అనే కాదు, మామూలుగా కూడా ఇలాంటి లడ్డు అనేది తింటూ ఉంటే చాలా మంచిది. సో ఇప్పుడు ఇందులో ఏం చేశానంటే, నేను ఆల్రెడీ చేసిన పాకం ఏదైతే ఉందో కొంచెంగా యాడ్ చేసుకున్నాను. ఎంతవరకు యాడ్ చేసుకోవాలంటే, మీరు కొంచెంగా యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని తీపి సరిపోయింది అనిపించేంత వరకు కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇది యాక్చువల్లీ సహజంగానే నూనె ఉండడం వల్ల కొంచెం వెట్గా ఉంటుంది. సో మనం పాకం వేసినప్పుడు ఇంకొంచెం లూజ్గా అయినట్టు అనిపిస్తుంది. దానికి మీరేమీ వర్రీ అవ్వాల్సిన పని లేదు. పాకం వేసేసి దాన్ని ఫ్యాన్ గాలి కింద పెట్టేసేసి 1 గంట అలా
వదిలేస్తే కాస్త దగ్గరకు వస్తుంది అనమాట. ఆ వాటరీగా ఉండే కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అది పోయి దగ్గరకు వస్తుంది. అప్పుడు మీరు ఉండలాగా చుట్టేసుకుంటే చక్కగా ఉండొచ్చేస్తుంది. ఉండ చేసుకునేటప్పుడు కావాలంటే చేతికి నెయ్యి రాసుకొని కూడా ఉండలు చుట్టుకోవచ్చు. అంతే, టేస్టీ అవిసె గింజలు నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇది జుట్టు కోసం. నెక్స్ట్ వచ్చేసి పెసలతో మనం జనరల్గా మినువులు వేయించుకొని మినప సున్నుండలు ఎలా చేసుకుంటామో ఇవి పెసర సున్నుండలు అనమాట. దీనికి ఏంటంటే నేను 1 కప్పు పెసలు తీసుకున్నాను. ఇది కూడా అంతే, మీరు కప్తో తీసుకుంటారా గ్లాస్లో తీసుకుంటారా అనేది మీ ఇష్టం. సో దాన్ని బట్టే బెల్లం తీసుకోవాలి. సో పెసలు 1 కప్ తీసుకున్నాను. తీసుకొని దాంట్లో ఒక 4 యాలకులు కూడా వేసేసాను వేయించుకునేటప్పుడే. ఏంటంటే వెయిట్ లాస్ అనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పెసల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా. సో జనరల్లీ మనం పెసర దోశ అవి కూడా వెయిట్ లాస్లో యూజ్ చేయొచ్చు అని నేను చెప్పాను కదా. సో వెయిట్ లాస్లో జనరల్లీ ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు స్వీట్స్ ఎక్కువ షుగర్ ఉన్న వాటి జోలికి వెళ్ళకుండా ఇలాంటివి ఏదైనా చేసి పెట్టుకున్నారనుకోండి, చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినాలనిపించినప్పుడు ఒక లడ్డు తినేయచ్చు. పిల్లలకు కూడా చాలా మంచిది, బలం, హ్యాపీగా బరువు పెరుగుతాము అన్న భయం కూడా ఉండదు. సో చూసారుగా పెసలు వేగి చక్కగా కుక్ అయ్యి మంచి వాసన వస్తాయి అన్నమాట. వేగుతున్నప్పుడు చూడండి, గ్రీన్ కలర్గా ఉన్నవి ఇట్లా కలర్ చేంజ్ అయ్యాయి. మనకి నోట్లో వేసుకుంటే కూడా తెలుస్తుంది కుక్ అయినట్టు. సో వీటిని మనం ఇప్పుడు చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మంచిగా, మరీ ఫైన్ పౌడర్ లాగా అంటే అవదేమో కానీ ఎంత వీలైతే అంత పౌడర్ లాగా చేసుకోండి. దీనికి కూడా అంతే, కప్పు పెసలకి కప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు తీసుకొని పాకం చేసుకోవాలి. ఇందాక దానికి చెప్పినట్టే సేమ్ చిక్కబడాలి. కొంచెం మరీ నీళ్ళలాగా లేకుండా కొంచెం చిక్కదనం వస్తే చాలు. నేను అన్నిటికీ ఒకేసారి చేశానని చెప్పా కదా. ఇప్పుడైతే ఇది గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకుంటే చక్కగా ఇదిగోండి, మరీ ఫైన్ పౌడర్ లాగా రాలేదు కానీ కొంచెం బరకగా ఉన్నా కూడా ఏం కాదు. తినేటప్పుడు మరీ పౌడర్ అయిపోతే నోటికి చుట్టుకుపోతుంది. సో బరకగా వచ్చింది. దీంట్లో పచ్చి కొబ్బరి తురుము ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. కొబ్బరి తురుము ఏంటంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో కొబ్బరి తురుము కూడా వేసి కలుపుకున్నాక ఆల్రెడీ యాలక పొడి మనం పెసల్లోనే వేసేసాం కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. సో ఇందులో కొద్దిగా పాకం పోసుకుంటూ కలుపుకోవాలి. దీనికి కొంచెం పాకం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే ఇందాక దాంట్లో నువ్వుల్లో నూనె ఉండడం వల్ల మనకు కొంచెం వెట్నెస్ ఆల్రెడీ ఉంటుంది. బట్ ఇది డ్రై పౌడర్ కదా, కాబట్టి కొంచెం పాకం ఎక్కువే తీసుకుంటుంది. సో మీరు పాకం చేసుకునేటప్పుడు మీకు తీయగా కావాలంటే ఇంకొంచెం ఒక పావు కప్పు బెల్లం ఎక్స్ట్రా వేసుకొని ఇంకొంచెం ఎక్కువ పాకం చేసుకున్నా పర్వాలేదు. సో కొద్దిగా వేసుకొని కలుపుకొని చూడండి, మనం ఇట్లా ఉండలు చుట్టేసుకోవడం. ఇది కూడా అంతే, ఉండలు చుట్టేటప్పుడు కావాలంటే ఈ మిక్స్చర్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి 1 స్పూన్ తినటం వల్ల తప్పేం లేదు. మనం ఒక లడ్డూలో 1 స్పూన్ నెయ్యి వేయట్లేదు, ఇంత మిక్స్చర్లో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ క్వాంటిటీ ఏమీ వెళ్ళదు. అండ్ నెయ్యి ఏమీ ఆరోగ్యానికి హానికరం కాదు. లిమిటెడ్ క్వాంటిటీస్లో పోర్షన్స్లో తీసుకోవడం వల్ల ఏం కాదు. రోజుకి 1 to 1.5 టీ స్పూన్ వాడచ్చు. సో చూసారు కదా, చక్కగా నెయ్యి కూడా వేసుకొని చుట్టుకుంటే మీకు మంచి సున్నుండలు తిన్న ఫ్లేవరే వస్తుంది. సో ఇంకొక టేస్టీ లడ్డు కూడా రెడీ. ఇప్పుడు మూడవది, ఇందాకటిది వెయిట్ లాస్ కోసం, ఫస్ట్ది జుట్టు కోసం. అయితే ఇది మన స్కిన్ కోసం చాలా మంచిది. ఎందుకు అంటే ఇందులో నేను రాగి పిండి, అలాగే పల్లీల్లో మంచి ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ మన స్కిన్కి చాలా మంచిది. సో గ్రౌండ్ నట్స్ ఎన్ని తీసుకున్నానంటే 1.5 కప్ తీసుకున్నాను. ఇది కూడా అంతే, మీరు కప్పా గ్లాసా అనేది చూసుకోండి. 1.5 కప్ అంటే మీరు 1.5 గ్లాస్ లాగా అయినా తీసుకోవచ్చు. దీనికే దాదాపు 10 లడ్డూల దాకా వస్తాయి. సో ఈ పల్లీలు వచ్చేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెయ్యి అలాంటివి ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఎందుకంటే ఇవి మనం బాగా వేయించుకున్న తర్వాత వాటిని నలిపి జల్లించి మనం పొట్టోలు చేసుకోవాలి కాబట్టి డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఇప్పుడు ఒక 1/2 కప్పు రాగి పిండి, అలాగే 1/2 కప్పు సజ్జ పిండి, బాజ్రా అంటారు కదా సజ్జ, ఆ సజ్జల పిండి వేసుకోండి. మీరు కావాలంటే ఇందులో జొన్న వేసుకోవచ్చు, కావాలంటే గోధుమ పిండి వేసుకోవచ్చు సజ్జ పిండి ప్లేస్లో. సజ్జలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, మిల్లెట్ ఫ్లోర్ కదా అది. మీకు మిల్లెట్స్ తినకూడదు అనుకున్న వాళ్ళు దాన్ని బట్టి వేరేది గోధుమ పిండి ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే ఆల్మండ్స్, లేదంటే నట్స్, మీ ఇష్టం. సో వేసి కొంచెం 1 టీ స్పూన్ నెయ్యి వేసి, ఆ పిండ్లు ఎలా అంటే ఆ నెయ్యిలో ఉండలు అవ్వకుండా మంచి వాసన గుమగుమలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా వచ్చేలాగా మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి, చల్లారాలన్నమాట. ఈలోగా నేను పల్లీలకి పైన పొట్టోలు చేసేసి జార్లో తీసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను.
ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న ఈ రాగి పిండి సజ్జపిండి మిక్స్ ఏదైతే ఉందో ఈ మిక్స్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకోవాలి. పల్లీలు అసలు ఈ లడ్డు ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది. మిగిలిన 3 లడ్లు టేస్టీగా ఉన్నాయి, బట్ ఈ లడ్డు వచ్చేసి అన్నిట్లోకి నాకు బాగా టేస్టీగా అనిపించిన లడ్డు అనమాట. నేను ఇది గూగుల్ ఆర్టికల్లో చూశాను. ఈ పర్టికులర్ లడ్డు అయితే నేను గూగుల్ ఆర్టికల్లో చూసి చేశాను అనమాట. నేను కొన్ని ఫాలో అవుతూ ఉంటానని చెప్పాను కదా, అందులో చూశాను. సో ఇందులో ఏంటంటే కొంచెం ఇలాచీ పొడి, ఆల్రెడీ వేసిన ఇలాచీ పొడి ఉంది నా దగ్గర, అది కొంచెం వేసాను అనమాట. మరి మంచి ఫ్లేవర్ రావాలి కదా. సో ఇప్పుడు ఆ పిండి పల్లీల మిక్స్చర్ ఏదైతే ఉందో మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత సేమ్ దీనికి కూడా అంతే, 1 కప్పు బెల్లం, ఇందాక నుంచి చూపించిన క్లిప్పింగే ఇది, 1 కప్పు బెల్లం, అలాగే 1/2 కప్పు నీళ్లు కూడా యాడ్ చేసేసుకొని పాకం అనేది రెడీ చేసేసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. పాకం గిన్నెలోకి తీసుకునేప్పుడు వడకట్టి పెట్టుకోండి, పుల్లలు అలాంటివి ఉండొచ్చు. సో ఇప్పుడైతే ఇది బాగా కలిసాక, పల్లీల్లో కూడా సహజంగా మనకు కొంచెం నూనె ఉంటుంది గ్రౌండ్ నట్స్లో, కాబట్టి దీనికి కూడా ఎక్కువ పాకం పట్టదు. సో కొద్దిగా పోసుకుంటూ మిక్చర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం మీకు తడిగా ఉంది, ఉండరాదు అనుకున్నప్పుడు పక్కన పెట్టేసుకున్నారనుకోండి, కాసేపటికి ఆ తడి అనేది తగ్గిపోతుంది, ఈజీగా పీల్ చేసుకుంటుంది ఆ పిండి. పీల్చుకున్న తర్వాత మనకి ఉండ చుట్టడానికి అనేది చక్కగా వస్తుంది. పోసేటప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ స్వీట్ కూడా మీరు తీపి సరిపోయిందా లేదా అని చూసుకోండి. కాబట్టి కొంచెం ఎక్కువ పట్టినా కాస్త పక్కన పెట్టేస్తే కాసేపటికి డ్రై అయిపోయి మీకు ఉండలు వచ్చేస్తాయి. ఆ ప్రాబ్లం ఏమీ లేదు, ఉండరాదు లూజ్గా ఉంది అని. సో చక్కగా ఈవెన్గా పాకం కొద్దిగా వేసుకుంటూ, దీంట్లో కూడా అంతే, ఉండ చుట్టుకునేటప్పుడు కావాలంటే 1 to 1.5 టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూనే వేసుకోవచ్చు. నెయ్యి వేసేసుకొని చుట్టుకుంటే మీకు చక్కగా నోట్లో చుట్టుకుపోకుండా ఉంటాయి ఫస్ట్ తినేటప్పుడు. జనరల్లీ ఈ నువ్వులు దీంట్లో ఏంటంటే సహజంగానే నూనె ఉంటుంది కాబట్టి మనకు అంత నోట్లో చుట్టుకోదు, బట్ పెసల లడ్డు ఏంటంటే కొంచెం అలా అనిపిస్తుంది. సో చుట్టేసుకుంటే ఈ లడ్డు కూడా రెడీ. సో డెఫినెట్లీ ఈ రెసిపీస్ మీరు ట్రై చేయండి, ఎలా ఉన్నాయనేది నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి.